మా పిల్లలకి, మా ఆయనకైతే నేను చేసే పల్లీ లడ్డూలంటే చాలా ఇష్టమండి. ఆ ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను. చూడండి ఇవాళ పల్లీలనైతే ఇలా మంచిగా వేయించుకోవాలండి. చూడండి చూపిస్తున్నాను చూడండి. ఆ కలర్‌లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి కేజీ పల్లీలకి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి. ఈ బెల్లం అంతా నేను వేయలేదు. ఇది కరిగించి పాకాన్నయితే కొద్దిగా పక్కన పెట్టుకున్నాననమాట. బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం అయితే ఇలా రావాలన్నమాట. ఈ స్టేజ్‌లో వచ్చేసి నేను ఇలాచీ పౌడర్‌ని అయితే వేసుకుంటున్నాను అనమాట, ఒక స్పూను. పాకం వచ్చేసి మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. అంటే లడ్డూలు గట్టిగా రావాలి అని అంటే కొద్దిగా ముదురు పాకం పట్టుకోవాలి. అలా కాకుండా మీడియంగా రావాలి అని అంటే మాత్రం బెల్లం కొద్దిగా కలర్ మారిన తర్వాత నేనైతే ఇక్కడ పాకం టెస్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఒక బౌల్లో వచ్చేసి వాటర్ తీసేసుకొని పాకాన్ని వచ్చేసి కొద్దిగా అయితే దాంట్లో పోసాను. ఇలా చూస్తే అయితే మనకు ముద్దలాగా రావాలన్నమాట. ముద్దలాగా వస్తే ఇంకా మనకి పాకం అయినట్టు అనమాట. ఇంక ఇంతకంటే గట్టిగా పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అవి వచ్చేసి చాలా గట్టిగా ఉంటాయన్నమాట ఆ లడ్డూలు అయితే. మా పిల్లలకైతే ఇలా ఉంటేనే ఇష్టమండి. ఈ స్టేజ్లో వచ్చేసి ఇంక పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ మీద నుంచి దించేసిన తర్వాతనైతే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అయితేనే లడ్డూల షేప్లో వస్తాయండి. అందుకని వేడిగా ఉన్నప్పుడే అయితే లడ్డూలు చేసుకోవాలన్నమాట. నేను ఒక బౌల్లో వచ్చేసి వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ని అయితే తడి చేసుకొని ఇలా అయితే లడ్డూలాగా చుట్టుకుంటున్నాను చూడండి.